అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డే 3 ఈరోజు Day 3 Ladakh exploration. ఆల్రైట్, లదాఖ్ ఎక్స్పెడిషన్, వింటర్ లదాఖ్ ఎక్స్పెడిషన్ డే 3. ఫస్ట్ అందరికీ నమస్తే, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఈరోజు మనం హుందర్లో ఉన్నాం. హుందర్ ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్. శాండ్ డ్యూన్స్కి లదాఖ్లోనే ఇదొక డిఫరెంట్ టెరైన్, ఇదొక డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ సీనిక్, డిఫరెంట్ ల్యాండ్స్కేప్ ఉన్న ప్లేస్ అనమాట. అండ్ నిన్న ఏం జరిగిందంటే హైలైట్ జరిగింది. యాక్చువల్లీ హుందర్ అంతా బంద్ అయిపోయింది. హుందర్లో టూరిస్టులు రావడం ఆగిపోయారు. అండ్ ఇక్కడ మొత్తం అంతా క్లోజ్ ఉంది. నిన్న మేము రాత్రి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes దాకా మొత్తం హోటల్స్ అన్నీ దొరకడం, ఏ హోటల్ ఓపెన్ లేదు. ఫైనల్గా లాస్ట్ టైం నేను ఎక్కడైతే స్టే చేసినో అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళ హోటల్ కూడా క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వాటర్ అయితే ఉంటాయో వాటర్ని మొత్తం డ్రైన్ చేస్తారు పైప్లలోకి వెళ్ళి. వాటర్ ఒకవేళ పైప్ లోపల ఉంటే ఆ పైప్ మొత్తం ఆ వాటర్ అంతా ఐస్ లాగా మారిపోతుంది. సో అందుకే అన్ని హోటల్స్లో అంటే హోటల్స్ అన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి అన్ని డ్రైన్ చేసేసారు. సో అతి కష్టం మీద మాకు ఇక్కడ ఒక స్టే దొరికింది. 1800 రూపీస్ ఉంటుంది స్టే. దమ్మొస్తుంది ఇక్కడ మాట్లాడుతుండే. సో ఈరోజు మనం ఇక్కడ నుంచి బార్డర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్తున్నాం. వెరీ వెరీ ఎక్సైటింగ్ రైడ్. తుర్తుక్, తాంగ్దేర్ దాకా పదండి, మీకు పాకిస్తాన్ బార్డర్ ఎట్లుంటుందో చూపిస్తాయి ఈరోజు. ఈ సాడల్ బ్యాగ్స్ వల్ల సగం లైఫ్ ఈజీ అయిపోయింది. ఇప్పుడే తీసుకొచ్చినాం, రప్మని ఇన్స్టాల్ చేసినాం. ఇంత మా అంటే 2 minutes కూడా టైం పట్టలేదు ఇన్స్టాల్ చేయడానికి. రైనాక్స్ గ్రేట్ జాబ్. శుభోదయం అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటోజోకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. మనం సావిత్రి పైన లేము, కానీ సావిత్రి లాంటి బైక్ పైన ఉన్నాం. మేబీ సావిత్రి చెల్లి అని చెప్పి అనుకోవచ్చు, ఎందుకంటే ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి. సావిత్రి BS3 అది చాలా పాతది. షీఈ్ వెరీ సీనియర్, అందరికీ అక్క. సో లుక్ ఎట్ దిస్. అబ్బా ఎంత వైబ్రెంట్గా అనిపిస్తున్నాయి మౌంటైన్స్. మనం కొంచెం కలర్ రేట్ వేసుకుని ఇంకా బాగా అనిపిస్తాయి. కలర్ రేట్, యా, లుక్ ఎట్ ద మ్యాజిక్. సో ఇప్పుడు మనం హుందర్, యాక్చువల్గా అయితే ఈ టైంకి హుందర్లా పిచ్చిగా జనాలు ఉంటారు, కానీ చెప్పినా అది ఆఫ్ సీజన్ అని చెప్పి. అసలు ఇక్కడ ఏం ఓపెన్ లేవు రాత్రి. ఈ రెస్టారెంట్ కనిపిస్తుంది, టన్జింగ్ రెస్టారెంట్. వీళ్ళు నిన్న రాత్రి ఫుడ్ ఇచ్చారు మనకి. వీళ్ళు కనుక ఫుడ్ ఇవ్వకపోయి ఉంటే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుండే. ఉన్నారా జులే? रात में आए थे ना, याद है? हाँ, थैंक यू सो मच रात के लिए. पेट भर के खाए हम लोग. ठीक है, अभी देखेंगे अगर वापस में आए तो ब्रेकफास्ट है, देखेंगे कुछ खाएंगे. ठीक है, ड्यून्स जाके आएंगे. ड्यून्स जा रहे हैं. चलो థ్యాంక్ యూ, బాయ్. ఇగో ఆ భయ్యానే రాత్రి మా కడుపు నింపిండు. అండ్ ఈ రెస్టారెంట్ ఈడ అన్ని బంద్ అయిపోతాయి, కానీ ఈ రెస్టారెంట్ ఎప్పుడు ఆనే ఉంటుంది. ఈ రెస్టారెంట్ మిలిటరీ వాళ్ళ కోసం సర్వ్ చేస్తాడనమాట. రియల్లీ గ్రేట్ కదా, నాకైతే మస్తు అనిపించింది. అంటే మిలిటరీ మన కోసం సర్వ్ చేస్తే మనలాంటి మామూలు వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్స్ కూడా వాళ్ళ కోసం సర్వ్ చేసుకుంటూ మొత్తం వింటర్ అంతా తినే ఉంటారు. -degreesలో ఆల్రెడీ ఇప్పుడు 0 temperature ఉంది, 0 degrees ఉంది. మోచోలో గాలి తగులుతుంది, చల్లగా ఉంది. పానం అంతా గాయ అవుతుంది. శాండ్ డ్యూన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. ఇవే శాండ్ డ్యూన్స్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలట. బైక్ తీసుకెళ్ళగలుగుతామా? ట్రై చేద్దాం. బైక్ తీసుకెళ్ళడానికి అయితే లేదు. ఆర్చరీ మనం కొన్ని యాక్టివిటీస్ చేయాలనుకుంటే చేయొచ్చు, లైక్ ఆర్చరీ కానీ డబల్ క్యామెల్ రైడ్ కానీ బైక్ పార్క్ చేసి వెళ్ళాలి. కొంచెం ఇచ్చారు వెళ్ళి చూద్దామా? కొంచెం నేచర్నే చూసాం కదా, అవన్నీ ఇంటికాడ కూడా వేయచ్చు. ఒక్క బైకర్ లేడు, అసలు ఒక్క బైక్ లేదు. బా ఇది ఖతర్నాక్ ఉంటుంది. అప్పటికి ఇప్పటికి ఇదేం మారలేదు. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ సేమ్ ఉంది. టైర్ స్కిడ్ కొడుతుంది.
ఆల్రైట్. సో ఇక్కడ డ్యూన్స్లో వీ హ్యావ్ టు లాడ్ ఆఫ్ ఫొటోస్, మస్తు ఫొటోస్ తీసుకున్నాం, మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం. ఎక్కువ 12 అవుతుంది టైము. 11 o'clock వచ్చినాం, ఎగ్జాక్ట్లీ 11 o'clock వచ్చినాం. ఓ 10 minutes తక్కువ, 1 hour రీజనబుల్. కానీ క్యాన్ వీ మేక్ ఇట్ లైక్ తుర్తుకు మళ్ళీ ఇక్కడ దాకా రాగలుగుతామా రిటర్న్? ఐఎమ్ రియలీ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ లెట్స్ సీ. పోవడానికే 2 hours టైం పడుతుంది. అంటే మనము 1 o'clockకి వెళ్ళి బయలుదేరినా 3 o'clockకి అక్కడ రీచ్ అవుతాము. ఓ నైట్ రైడ్ చేయాల్సిందే ఈరోజు. బట్ తుర్తుకు నుంచి మాత్రం మనం రిటర్న్ రావాల్సిందే ఇక్కడికి. రాకపోతే చాలా కష్టం అవుతుంది. రేపు రిటర్న్ వచ్చే ప్లాన్ అయితే పెట్టుకోవద్దు. దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ సీజన్ క్లోజింగ్ టైం. ఇంకో 10 daysలో మొత్తం క్లోజ్ చేస్తారు, ఇంకేం ఉండదు. సో డోంట్ ప్లాన్ లదాఖ్ నౌ. మేమంటే నేను అసలు ఈ టైం లదాఖ్ ఎందుకు వచ్చినా అంటే ఆనంద్ కోసం. స్పెషల్లీ చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం వద్దాం అని చెప్పి. అతనికి ఉపయోగడానికి ఇంత రిస్క్ చేసి ఇంత -degreesలో రైడ్ చేస్తున్నాం. లేకుంటే సీజన్లోనే వస్తుండే. మళ్ళీ ఆయన ఇప్పుడు వెళ్ళిపోతే 2 years తర్వాత వస్తారో ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ఆయన కోసం రావడం జరిగింది. మీరు మాత్రం నెక్స్ట్ ఇయర్ మార్చ్లో వచ్చేయండి. మార్చ్లో మనం అందరం కలిసి ఇట్లా రైడ్ చేద్దాం. నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నేను మీకు అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటా. సో మనం కలిసి అందరం కలిసి రైడ్ చేద్దాం ఒకటి లదాఖ్ ఎక్స్పెడిషన్. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే కింద కమెంట్స్లో నేను వస్తా అని చెప్పి కమెంట్ చేసి చెప్పండి. నేను ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తా ఎప్పుడైతే ఆ రైడ్ స్టార్ట్ చేస్తామో. అసలు ఈ కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ మౌంటైన్స్ అంతా ఓకే, కానీ దీని వెనకాల ఒక మౌంటైన్ ఉంది, దానిపైన పోతే మొత్తం స్నో ఉంది. ఇంతకుముందు స్నో లేకుండా ఉండే. అంటే రీసెంట్గా 1 week 10 days కింద స్నోఫాల్ అయింది, కానీ 10 daysలోనే స్నో అంతా కరిగిపోయింది. కానీ ఇక్కడ బేసిక్గా కనిపిస్తుంది కదా, మొత్తం అంతా గ్రీన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆటమ్ సీజన్. అక్కడ చూడండి, ఏదో ఫోటో ఎడిట్ చేసినట్టుంది అక్కడ వ్యూ అయితే. సో మనం 23 kilometers వచ్చినాం, అంటే ఇంకా 60 kilometers ఉంది. ఓహోహో. ఈ మొత్తం తుర్తుక్ స్ట్రెచ్లో ది మోస్ట్ డేంజరస్ పార్ట్ ఇదే. ఇది చాలా బెటర్ అయిపోయింది. ఇప్పుడు ఒక మెటల్ బ్రిడ్జ్ కూడా పడుతుంది ఇక్కడ నుంచి అక్కడ. ఈ మొత్తం తుర్తుక్ స్ట్రెచ్లో ది మోస్ట్ డేంజరస్ పార్ట్ ఇదే. ఇది చాలా బెటర్ అయిపోయింది. ఇప్పుడు ఒక మెటల్ బ్రిడ్జ్ కూడా పడుతుంది ఇక్కడ నుంచి అక్కడ. సియాచిన్ గ్లేషియర్ 3 వార్ మెమోరియల్. సో 1984కి ముందు ఈ ప్లేస్లో పాకిస్తాన్ ఆర్మీ ఉంటుండే. దీన్ని 1984లో ఇండియన్ ఆర్మీ క్యాప్చర్ చేసింది. అప్పుడు ఇండియన్ ఆర్మీకి తెలియదు పాకిస్తాన్ వాళ్ళు దగ్గర 74 kilometers దాకా మన ఇండియన్ టెరిటరీని ఆక్యుపై చేసిరు అని చెప్పి. తెలిసిన తర్వాత వాళ్ళందరూ నిలగొట్టేసి చాలామంది షహీద్ అయిపోయారు ఫస్ట్లీ. దాని తర్వాత ఈ ప్లేస్ మనకు దక్కింది. ఈ ప్లేస్ మనకి దక్కింది. తర్వాత దక్కిన ప్లేస్ ఇది. కింద రోడ్ కనిపిస్తుంది కదా, ఇది షాక్ రివర్. అండ్ ఆ షాక్ రివర్ పక్కన రోడ్, ఆ రోడ్లోకి వెళ్తాం మనం తుర్తుక్కి. పాముల మెలకలు తిరిగే రోడ్డు. Actually 10 kilometers, Turtuk just 7 kilometers. Almost reach around Turtuk, just 7 kilometers. నాకు తెలిసి ఈ కరెంట్ టైంలో లైక్ నవంబర్ టైంలో 4 o'clock తర్వాత మనం బండి నడిపిలేము. ఆల్రెడీ చాలా చల్లగా ఉంది. చాలా చంపుతున్న మొక్కలు వచ్చి చింతకు చింద చుంబారి ఆ చుంబరి చుంబారి ఆ చుంబరి ప్యాక్ అవుతున్నాయి అన్నిడా. చలికి పాట పాడుతున్నా నేను ఏందో, కానీ దన్నా కొట్టాలి 7 kilometers. అబ్బో ఇక నా వల్ల కాదు నాయన. ఈరోజు రిటర్న్ పోదామని చెప్పి పెద్ద ప్లాన్ వేసారు మా వాళ్ళు, కానీ అంత సీన్ లేదు. తుర్తుక్లోనే స్టాప్. ఇంతకు ముందు దాకా ఇదే లాస్ట్ విలేజ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఎంట్రీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు చూడండి బార్డర్ క్రాస్ చేసి పోతున్నాం మనం. ఇదంతా హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది. మొత్తం అంతా ఇండియన్ ఆర్మీ కంట్రోల్ ఉంటుంది ఏరియా అంతా. వెనకాల ఏదైతే విలేజ్ దాటుతున్నామో అది థాంగ్ విలేజ్, అది సారీ త్యాక్షి విలేజ్. అది త్యాక్షి దాటి ఇంతకుముందు ఇక్కడ దాకానే ఉంటున్నాం అనమాట. ఇక్కడ దీని ముందు కొనికే ఉండకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనం వెళ్తున్న విలేజ్ పేరు థాంగ్. దిస్ లాస్ట్ విలేజ్ అండి. చూడండి ఇండియన్ ఆర్మీ
ఏదో టెలిఫోన్కి సంబంధించిన కేబుల్ మరి దేనికి సంబంధించిన కేబుల్ పైకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మన ఆర్మీవి పోస్టులు కూడా ఉంటాయి. ఇక్కడ పైన ఒక పోస్ట్ ఉంటుంది, మన ఇక్కడ సైడ్ కూడా ఒక పోస్ట్ ఉంటుంది. చాలా పోస్టులు ఉంటాయి ఇక్కడ. హై సెక్యూరిటీ జోన్ అని చెప్తున్నా కదా. అండ్ ఈ మౌంటైన్ కనిపిస్తుంది, ఈ మౌంటైన్కి వెనకాల సైడ్ పాకిస్తాన్, మళ్ళీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియా ఉంటుంది. జస్ట్ 7 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడు మనం ముంగడ పోతే మనకి పాకిస్తాన్ విలేజ్ కూడా కనిపిస్తాయి. ఫైనల్లీ ఇండియా పాకిస్తాన్ సరిహద్దులు ఉన్నాం మనం. అక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది, కింద నుంచి ఆ రోడ్ వెళ్తుంది కదా, అది సీదా పాకిస్తాన్ లోపలికి వెళ్తుంది. కానీ అది మనకు అలౌడ్ లేదు, ఓన్లీ ఇండియన్ ఆర్మీకి మాత్రమే. అండ్ ఆడ లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా ఉంటుంది, యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర చాలా ల్యాండ్ మైన్స్ ఉంటాయి. ల్యాండ్ మైన్స్ ఎందుకంటే ఇప్పుడు రాత్రిపూట ఎవరైనా క్రాస్ చేయడానికి ట్రై చేసారు, లేకుంటే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేసారు అనుకోని ఇక అటు వేరంటే అటే, ఇక ఇటు వచ్చే ఛాన్సే లేదు. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా డ్రాస్టిక్గా చాలా చల్లగా ఉంది. ఇది బీ ఏరియా, అదే అదే అనుకుంటా విలేజ్ మనం వెళ్ళేది ఇప్పుడు. జస్ట్ 1 కిలోమీటర్. అండ్ అక్కడ వాల్ కనిపిస్తుంది, అంటే కంటితో క్లియర్గా కనిపిస్తుంది వాల్ ఒకటి. ఇక్కడికే మనకు కనిపించదు, మనం బైనాక్యులర్ పెట్టుకొని చూస్తే అక్కడ సైడ్ ఉన్న విలేజ్ అని కనిపిస్తుంది. ఇంత క్రేజీ ఫీలింగ్ కదా జస్ట్ ఇగో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ విలేజ్లో ఉండేటోళ్ళు ఆ విలేజ్లో ఉండేటోళ్ళు రిలేటివ్స్. అండ్ ఒకవేళ వాళ్ళిద్దరు కలవాలంటే వాళ్ళు ఇండియా నుంచి వీసా తీసుకొని అక్కడ మన పంజాబ్ అమృత్సర్ నుంచి అటు వెళ్ళాలి, ఇస్లామాబాద్ నుంచి. ఇటు నుంచి పోలేరు. ఇటు నుంచి పోతే జస్ట్ ఎంత మా అంటే 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ లేకుంటే 30 కిలోమీటర్స్. కానీ వెళ్ళాలంటే వాళ్ళు 5-6 రోజులు పడుతుంది, కొన్ని 100,000 కిలోమీటర్లు దాటి వెళ్ళాల్సి వస్తుంది. చల్లగా ఉంది, గట్టిగా చలి పెడుతుంది. ఆల్రైట్, వచ్చేసినాం థాంగ్, ది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. అయ్యా ఎవ్వరు లేరేంది ఇక్కడ, ఒక రెస్టారెంట్ కూడా లేదు. వావ్, జింగ్ జింగ్, ఇట్స్ అమేజింగ్. సో ఈ భయ మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ. बंजर देख रहे हैं वो अपने इंडिया का है। मतलब गेंद के ऊपर जब आपको एक रास्ता देख रहा है पहाड़ के साथ उस पिक में देखो सर, आपको पाकिस्तान बैंकर एक दो नजर आएगा सर, उसी पिक में बंकर ना, पाकिस्तान आर्मी का बैंकर। इसके बाद देखो सर इस बिल्कुल एंड में सर, इस कोने में है ना सर, एंड में इस कोने में सर 2-4 बैंकर तक पाकिस्तान। ऊपर पाकिस्तान का, इधर साइड जाएंगे ना थोड़ा आगे. సాధించినాం మనం. లదాఖ్ నుంచి ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాకా వచ్చినాం ఈ 2 బండ్ల మీద. ఇదే మన లాస్ట్ విలేజ్. కొండలు కనిపిస్తున్నాయి కదా, ఈ కొండల వెనకాల మళ్ళీ పాకిస్తాన్ విలేజెస్ ఉన్నాయి. అండ్ ఇటు కూడా మన ఇండియన్ పోస్టులు ఉంటాయి ఇక్కడ పైన. ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడ కావాలనుకుంటే మనం ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఇక్కడ कैनबेरी वॉलनट्स, ये ट्राई कर सकते हैं ना? ट्राई करेंगे पहले, बहुत बढ़िया, अच्छा ट्राई करते हैं. इगो इट्ला మనం ట్రై చేసి మనకు కావాల్సిన తీసుకోవచ్చు. ये ओरिजिनल है कैसे? ओरिजिनल है सर. कितना है डब्बा? ये 1 ग्राम का सर. 1 ग्राम कितना? जी सर, ये 400 रुपये 1 ग्राम. ये शिलाजीत है सर, 20 ग्राम. शिलाजीत? जी सर, प्योर है सर. प्योर शिलाजीत? जी सर, प्योर है सर, अपना पहाड़ से निकाला हुआ, अपना खुद हाथ से बनाया है सर. कितना है ये 700 रुपये के ये पूरा? इसको कैसा यूज़ करना? इसको चावल के ఇంత పైన బోర్ అవసరం కూడా బోర్ వేస్తుంది. అండ్ కంప్లీట్ టైం 5:24 అవుతుంది. 5:24 చీకటి అయిపోయింది చూడండి. చెప్పిన కదా 4 o'clock తర్వాత ఈ సీజన్లో నడిపడం వింటర్లో ఇట్స్ ఇంపాసిబుల్. బండి స్టార్ట్ చేసినప్పుడు టెంపరేచర్ 19 ఉండే, బండి నడిపిస్తుంటే టెంపరేచర్ 14కి పడిపోయింది. ఇప్పుడు మనం ఆడదాకా పోయిన తర్వాత టెంపరేచర్ 0 అయిపోతుంది. మాట్లాడుతుంటే కూడా హెల్మెట్లో కొంచెం ఇట్లా ఊపిరి తీసుకుంటుండే వైజర్ అంతా ఫాగ్ అయిపోతుంది. కానీ చూడడానికి వ్యూ బాగుంది. చెట్లు మొత్తం అంతా ఇట్లా ఎల్లోయిష్ కలర్ అయిపోయినాయి, ఎన్నో ఫారెన్లు ఉన్నట్టున్నాయి. బేసిక్గా మనం ఆటమ్ సీజన్లో అక్కడ బయట మొత్తం లీస్ పడ్డే ఉంటాయి కదా, అట్లుంది చూడండి ఇక్కడంతా. ఇక్కడ చూడండి మొత్తం ఎల్లో
మస్టర్డ్ ఎల్లో కలర్. ఈరోజు ఉండనీకే స్టే దొరకదేమో అని చెప్పి అనుకున్నాను నేను. ఫస్ట్ మేము ఏ హోటల్కి పోయినా సరే ఆ హోటల్లో వాటర్ లేవు. అండ్ ఫైనల్ ఆప్షన్లో నేను ఏమనుకున్నా అంటే ఇక్కడికి వెళ్ళి ముందర వెళ్ళిపోదామేమో అనుకున్నా. కానీ లక్కీలీ మాకు స్టే దొరికింది. ఇది స్టే పేరు కూడా లేదు, గెస్ట్ హౌస్ అని చెప్పి ఉంది అంతే. అక్కడ మనిషికి 1000 రూపాయలు తీసుకున్నాడు, డబ్బులు పోతే పోయినాయి. కానీ 3000కి హోటల్, ఫుడ్ అయితే అద్భుతం. నాకైతే ఈ ఫుడ్ చూస్తుంటే మళ్ళీ సంజీవిని ఇచ్చి నన్ను బతికిస్తే ఎట్లుంటుంది అట్లుంది ఆప్షన్. చపాతీ, రైస్, సబ్జీ, దాల్, ఆమ్లెట్లు, ఆనియన్స్. ఈరోజు నైట్ ఇచ్చి పడేసాం మనం. వెజ్ నువ్వు నాన్ వెజ్ తింటావా? తినేటప్పుడు ఏదైతే ఆకలి అయినప్పుడు ఎండిగడ్డ అయినా ఓకే తిందాం. తినేసి ఫుల్ చల్లగా ఉంది, తినేసి పోయి వండుకుందాం. రేపు పొద్దున చాలా పెద్ద రైడ్ ఉంది. నాకు తెలిసి అయితే స్మెల్ చూసే చెప్పేయచ్చు టేస్ట్ మంచిగా ఉందని. అన్నదాత ఒక మంచి డిన్నర్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఉండే పని ఎక్విప్మెంట్స్ అన్ని ఛార్జింగ్ పెట్టినా, ఆల్మోస్ట్ అన్ని ఛార్జ్ అయిపోయినాయి. అండ్ తుర్తుకులు ఏంటంటే 11 o'clock తర్వాత కరెంట్ కూడా ఉండదు. 24 hours ఉంటుంది. కానీ ఇప్పుడు రివర్లో అయితే వాటర్ ఉన్నాయి కదా, వాటర్ లెవెల్ తగ్గిపోయింది. అండ్ 2-3 days కింద కరెంట్ లేదంట. మళ్ళీ పోతే పోవచ్చు, కానీ ఛార్జింగ్ ఇప్పుడు పెట్టుకోమన్నాడు, అందుకే పెట్టేసుకున్నాం. 9:28 టైం. సో ఇప్పటివరకు ఉన్న స్టేలలో ఇదే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టే. 3000 రూపాయలు అంతేనా? 3000. హౌ కమ్? రాత్రి డిన్నర్ ఇస్తుండు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇస్తుండు, 3000 ఒక్కొక్కరు 1000 రూపాయలు. దట్ ఈస్ ఫేర్ ఇనఫ్ అంటుంటే మనం కూడా ఫేర్ ఇనఫ్. సో గైస్ అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకున్నా. ఎంజాయ్ చేస్తే ఏం తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.